చెప్పిన దాని గురించే మాట్లాడొచ్చు కదా. అతని పేరు కిరణ్ నాన్న, చివరి పాలు పెరుగని పెట్టుకున్నాడు అంతే. మీరు పాలు నెయ్యి పెరుగు అంటున్నారు, నేను దాసు జ్యూసు తుస్సు అన్నాను అనుకో, ఎలా బాగుంటుందా? ఇది అసలు చాలా తెలివి తక్కువ వివాదం. మీరు అనకూడదు, నేను అనకూడదు, అందుకే అనట్లేదు. మీరే చెప్పండి. మీలాగే నేను మాట్లాడుతూ పోతుంటే మధ్యలో వివాదమే తప్ప ఎప్పటికీ పరిష్కారం దొరుకుతుంది? అందుకే నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే గౌరవించుట ద్వారా జ్ఞానం పంచబడుతుంది. ఒకరినొకరు ఎంత రెస్పెక్ట్ చేస్తే అంతగా తెలుస్తుంది. సరే, మాకు ఏదైనా అవగాహన లేదనుకోండి, మీరు ఇవ్వచ్చు కదా అవగాహన, అది ప్రేమతో. వ్యంగ్యంగా వెళ్తారు, మీ ప్రాసలు ఒకటి పూసలు గుచ్చినట్టు, అదంతా కూడా మురికి పూసల్లాగే అనిపిస్తాయి నాకు. అసలు నేను ఈ మాట అనకూడదు అనుకున్నాను. సరే కానివ్వండి, వివరణ ఇస్తాను, వినండి కొంచెం జాగ్రత్తగా. మీరు ఇప్పటికైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా సరే కొంచెం ఆలోచిస్తారనేది నా అభిప్రాయం. ఏమిటంటే రాధా మనోహరం దాస్ గారు, మీరు నన్ను కూడా అర్థం చేసుకోలేదు. ఇన్ని వీడియోస్ చూశారు మీరు. ఏమండి, అతన్ని ఫోన్ చేయమనండి, అతన్ని ఫోన్ చేయమనండి. నాకు ఫోన్ మాత్రం చేయడు. ఎక్కడ ఖాళీ ఉంది సార్?